హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 4 వెరైటీ స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండే రెసిపీసే అనమాట. కొత్త రెసిపీస్ టేస్ట్ కూడా బాగుంటాయి అన్నీ. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో చూశాక. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అన్నీ కూడా రైస్ ఫ్లోర్తోనండి, ఒకటి మాత్రం మైదాతో చేస్తాము. సో ముందుగా వచ్చేసి రవ్వ అండ్ అలాగే రైస్ ఫ్లోర్తో రెసిపీ చూద్దాము. చూస్తున్నారు కదా, ఇలా పైనేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవి ఒట్టిగా అయినా తినొచ్చు, లేదా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, నిల్వ చట్నీతో. అండ్ 2 రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇవి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకుని 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 కప్పు రవ్వ యాడ్ చేస్తానండి. సో 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఆ నీళ్ళు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు రవ్వ తీసుకుని ఆ రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుందండి, గడ్డల్లాగా. సో ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే అలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా, లంప్స్ అనేవి లేవు. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. అది బాగా రవ్వ అనేది ఉడికిపోతుంది. అండ్ ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ మొత్తం నీరంతా పోయే వరకు అయితే ఉడికించకండి, అది కొంచెం గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా గ్రీస్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి స్ప్రెడ్ చేయండి. దీన్ని కొంచెం మారాలి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంప తీసుకుని దాన్ని గ్రేట్ చేసుకోండి, తురుముకోవాలి. నేను పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నానండి. మీరు కావాలంటే 2 అయినా కూడా తీసుకోవచ్చు. మనకి ఒట్టి రవ్వ అయితే అంత టేస్టీగా ఉండదు కదా, సో అందుకే పొటాటో కూడా యాడ్ చేస్తున్నాము. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ పిండి వచ్చి మనకి కొంచెం చేతికి అంటుకుంటూ అలా ఉంటుందండి. సో ఇందులోకి 1 కప్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఒక్కసారిగా యాడ్ చేయకుండా బ్యాచెస్ లాగా యాడ్ చేయండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది. సో 1 కప్ అయితే పక్కన పెట్టుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 2 చేతులకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని కొద్దిగా పిండి తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకోండి. సన్నగా రోల్ చేసుకోవాలండి, మరీ లావుగా ఉండకూడదు. సో ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకుని ఇప్పుడు వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్ అయితే. మనం నిలవ చట్నీతో ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఒక 2 to 3 డేస్ పాటు నిలవ కూడా ఉంటాయండి ఇవి. ఒట్టి అయినా కూడా బాగుంటాయి, ఆర్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. షేప్ అయితే మీ ఆప్షనల్. నేనైతే ఈ షేప్లో చేశాను. రౌండ్ కూడా చేసుకోవచ్చు, ఆర్ ఇంకా సిలిండ్రికల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ రెడీ పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని అందులో యాడ్ చేసేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి లోపల నుంచి కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయిపోయాక ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయండి. సో ఈ స్టేజ్లో తీసేయచ్చు.
ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలినవి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే మన స్నాక్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చి ఫస్ట్ వెరైటీ స్నాక్ అండి. అలాగే మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మైదాతో చేసుకోగలిగే స్నాక్ అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవి షేప్ కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి, ఇలా ఫ్లవర్ షేప్లో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మనకి 10 మినిట్స్ ప్రాసెస్ అంతే ఇది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే 1 కప్పు మైదా, 1/3 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ వాముని ఇలా నలిపి యాడ్ చేసుకోండి. ఇలా నలిపి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందండి. అండ్ అలాగే 2 స్పూన్ల కసూరి మేతి ఇలా నలిపి యాడ్ చేసుకోండి. కసూరి మేతి వచ్చి ఆప్షనల్ అండి, మీ దగ్గర రెడీగా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ అది ఉంటే అయితే టేస్ట్ బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, వాటర్ అయితే చాలా తక్కువ పడతాయండి, కొంచెం చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. సాఫ్ట్ చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకుని ఇప్పుడు పైన ఒక వెట్ క్లాత్ని ఇలా యాడ్ చేసేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం చపాతీస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కొంచెం పిండి తీసుకోండి ఫస్ట్. ఇన్ కేస్ మీకు గనక మరీ ఎక్కువగా గట్టిగా అయిపోయింది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఒక బిళ్ళలాగా చేసుకుని పర్ఫెక్ట్ అండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకోండి కింద, లేకపోతే అతుక్కుపోతూ ఉంటుంది కదా. సో ఇలా మైదా స్ప్రెడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసేయండి చపాతీలు. అండ్ మీకు చపాతీ రెడీ అయినాక కూడా పైన స్ప్రింకిల్ చేయాలండి పిండిని. మనకి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇలా చపాతీ రెడీ అయిపోయాక కొంచెం పిండి ఇలా జల్లేసేయండి పైన. బోత్ సైడ్స్ కూడా జల్లుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక చిన్న, నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి, మీ దగ్గర ఇలా రౌండ్ షేప్ చేసుకోవడానికి ఏదన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న రౌండ్స్ లాగా ఇలా కట్ చేసుకోండి. మరీ పెద్దగా ఉండకూడదండి ఇవి, కొంచెం ఇలా చిన్నగా ఉంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్లవర్ షేప్. సో అన్నీ కూడా ఇలా తీసేసి పెట్టుకోండి. ఇలా చపాతీస్ చేసుకుని అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనం ఒకసారే ఫ్లవర్ షేప్స్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిల్లో నుంచి ఒక 4 తీసుకోండి. ఇప్పుడు ఒకదానికి పైన ఒక లైన్ వాటర్తో ఇలా ఒక ఫింగర్తో ఇలా టచ్ చేయండి, అంటే కొంచెం వాటర్ రాస్తాం ఇక్కడ. అండ్ అలాగే సెకండ్ లేయర్, అండ్ అలాగే థర్డ్, అలాగే ఫోర్త్. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం వాటర్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ ఇలా మనకి వుడెన్వి గరిటెలు ఉంటాయి కదా, సో వాటిలతో ఇలా ప్రెస్ చేసేసుకోండి ఒకసారి. సో ఇలా మనకి ఒక 4 లేయర్స్ లాగా వస్తుందండి, చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవి మనకి ఒక 3 to 4 డేస్ పాటు నిల్వ కూడా ఉంటాయండి, 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారు అంటే. అండ్ ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో వేసేటప్పుడు ఇలా విడతీసి ఒకసారి వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి ఫ్లవర్ షేప్. ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అండ్ హెల్దీ స్నాక్ కూడా ఇది, కసూరి మేతి, వాము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అంతేనండి, మన స్నాక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ స్నాక్ అండి ఇది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది మనకి ప్రాసెస్ అంతా కూడా. సో ఇది వచ్చి మన సెకండ్ స్నాక్ రెసిపీ అండి. అండ్ అట్లాగే మన మూడో రెసిపీ వచ్చేసి టొమాటో జంతికలు. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజియెస్ట్ స్నాక్. సో చూద్దాం ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక 3 టమాటోలు తీసుకుని ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఇలా కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా తొక్క కూడా ఊడొచ్చేస్తుందండి, సో అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పైన తొక్కంతా కూడా తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి
ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం మిక్సీ చేసి పెట్టుకున్నది. అలాగే ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి ఇందులోకి. అలాగే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి యూజ్ చేయని అవసరం లేదండి. ఇవి టొమాటో నీరు ఉంటుంది కదా, సో దాంతో కలిపేసుకోవచ్చు పిండిని. సో ఇలా మొత్తం కూడా కలిపేసి ముద్దలాగా ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇది రెడీ చేసుకుందాము. ఈ మురుకులు చేసుకునేది ఉంటుంది కదా, సో నేనైతే ఈ ప్లేట్ తీసుకుంటున్నానండి. సో దీన్ని ఫిక్స్ చేసుకుని లోపల వైపు అంతా కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ఇందులో పెట్టేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఈలోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా. సో మీకు షేప్ ఎలా అయినా పర్వాలేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా ఇలా వేసేసుకోండి. ఎలా అయినా కూడా వేగిపోతాయి. అలాగే మీకు షేప్ కనుక కావాలి అంటే అది కూడా చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమే. సో ఇప్పుడు షేప్ కనుక కావాలి అంటే ఈ గరిటని ఇలా రివర్స్ చేసుకుని దీనిపైన ఇలా ఫామ్ చేయండి. సో ఇలా అయితే ఈజీగా వచ్చేస్తాయండి. మనకి డీప్ ఫ్రైకి ఆయిల్లో కనుక సరిగ్గా రాకపోతుంటే ఇలా చేసేసుకోవచ్చు. అండ్ ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది చాలా. ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి ఈజీగా. సో అంతేనండి, ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవడమే. సో అంతేనండి, మన టొమాటో జంతికలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోగలిగే రెసిపీస్ అన్నమాట. ఫెయిల్ అవుతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బటర్ మిల్క్ రింగ్స్ అండి. ఇది మజ్జిగతో చేసుకునే రెసిపీ అన్నమాట. మజ్జిగ అండ్ అలాగే రైస్ ఫ్లోర్. సో ప్రాసెస్ చూద్దాము ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక 1/2 లీటర్ మజ్జిగ యాడ్ చేసుకోండి ఒక ప్యాన్లోకి. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసి ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా కొంచెం బాయిల్ అవ్వాలండి మజ్జిగ. ఒక 3 to 4 minutes అయితే పడుతుందండి మజ్జిగ వేడెక్కడానికి. సో ఆ మజ్జిగ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా గట్టిగా అయిపోవాలండి. సో మీకు మధ్యలో కావాలన్నా కూడా మళ్ళీ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదండి, అది తీసేసి మనం బయటకు తీసినాకైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోతుంది ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకుని ఒకసారి మిక్స్ చేయండి. అది కనుక మరీ చేతులకు అంటుతూ ఉంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేసుకుని ఫైనల్గా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చేతికి అంటుకోవట్లేదు. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మీకు గనక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇలా అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకుని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకుని రౌండ్గా చేసుకోవాలి రింగ్స్ లాగా. సో ఇలా చేసుకోవాలండి రింగ్స్ లాగా.
టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్నే పెరుగుతో కూడా చేస్తారు, నేనైతే మజ్జిగతో చేశాను. సో ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఒకసారి. చూసారు కదా, సింపుల్గా వచ్చేస్తాయండి ఇవి. బియ్యం పిండి కదా, సో మనకి ఈజీగా అవుతుంది చేయడం కూడా. సో ఇలా అన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇది రైస్ ఫ్లోర్తో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి, బాగుంటాయి టేస్ట్ కూడా. మనకి ఈవినింగ్ స్నాక్ రెడీగా ఏమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మజ్జిగ అయినా కూడా మీరు అప్పటికప్పుడు చేసుకుని ఇలా చేసేసుకోవచ్చు. సో అంతేనండి, ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మిగతావి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మన బటర్ మిల్క్ రింగ్స్ రెడీ అయిపోతాయి. సో 4 ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీస్ ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరినాయి అనేది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.